ప్రసాద్ గారు, రేవంత్ రెడ్డి గారు మోడీ గారి మీద చేసిన వ్యాఖ్యలు కానివ్వండి, లేకపోతే ఆ పార్టీ నుంచి మళ్ళీ ఆయన మీద వాళ్ళు మాట్లాడుతున్నా కానీ ఇవన్నీ కూడా బీఆర్ఎస్ పార్టీ ఎలా చూస్తుంది? నిజంగా మోడీ బీసీఏ కాదు, లీగల్లీ కన్వర్టెడ్ బీసీ అనేది ఎంతవరకు దానికి శాంటిటీ ఉంది? ముందుగా మీకు ప్యానల్లో ఉన్న సభ్యులకు, ఆన్లైన్లో ఉన్న కోటేశ్వరరావు సార్ గారికి అందరికీ నమస్కారం. అదేవిధంగా ఈరోజు జన్మదినాన్ని జరుపుకుంటున్న కేసీఆర్ గారికి, మా అధినేత గారికి కూడా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మేడం, అంటే బీసీ కన్వర్టెడ్ అనే విషయాలు ఇప్పుడు మన ముందుకు, ప్రపంచం ముందుకు ముఖ్యంగా వచ్చిన తర్వాత దేశవ్యాప్తంగా ప్రధానమైన చర్చ జరుగుతున్న తరుణంలో అంటే బేసిక్గా బీసీ కులగణన జరగాలనేది అంటే ముఖ్యమంత్రి గారు మాట్లాడిన దాంట్లో అనిపిస్తుంది. జరగాలి అనే దాంట్లో నుంచి అంటే బీసీ అయి ఉండి కూడా బీసీ కులగణనకు కావచ్చు లేదా జనాభా గణనకు కావచ్చు ఎటువంటి చొరవ చూపకుండా దాదాపు 15 సంవత్సరాల నుంచి ఇప్పుడు రెండోసారి, ఇది మూడోసారి ఎన్నిక కావటం కాబట్టి చెయ్యాలి అనే ఒక దాంట్లో నుంచి ముఖ్యమంత్రి గారు ఆ మాటలు మాట్లాడినట్టుగా అనిపిస్తూ ఉంది. అయితే మనం మోడీ గారిని తీసుకుంటే తను అంటే ముఖ్యమంత్రి మాట్లాడుతున్న దాంట్లో లీగల్లీ కన్వర్టెడ్ బీసీ అని చెప్పేసి చాలా క్లియర్గా చెప్తున్నాడు. ఇప్పుడు వాళ్ళు కూడా అది కన్వర్టెడ్ బీసీ అని కాదు, ఆయన నిజంగానే బీసీ అని చెప్పి వాళ్ళ పార్టీ వాళ్ళు ఏం చెప్పట్లేదు. ఎదురుదాడి చేస్తున్న దాంట్లో కూడా అసలు ఒరిజినల్ బీసీని పట్టుకొని లీగల్లీ కన్వర్టెడ్ బీసీ అని చెప్పేసి ఎందుకు అంటున్నావు అని చెప్పేసి వాళ్ళ దగ్గర నుంచి ప్రశ్న రావట్లేదు. ఎదురుదాడి ఇంకో రకంగా చేస్తున్నారు. బీసీ అని ఎందుకు చెప్తారు? లీగల్లీ కన్వర్టెడ్ అని చెప్పేసి ఎందుకు అరే ఆయన ఒకవేళ నిజంగా బీసీ అయితే కాదు వెంకట గారు, ఇగో నిజంగా మీరు వినండి మీరే చెప్తున్నారు చేర్చిర్రని. తెలుసు చాలా గొప్పది, మీరే ఒప్పుకుంటున్నారు. ఆనాడు ఉపకులమైన వైశ్య ఆర్యవైశ్యలో ఉన్నటువంటి ఆ కులాన్ని ఓబీసీ నుంచి చేర్చారు. చేర్చిన తర్వాత ఆయన బీసీ అవుతాడు కదా. ఇప్పుడు దాని గురించి మేడం ఇక్కడ ఇంకో విషయం చెప్పాల్సింది ఏంటంటే అది ఓబీసీ నుంచి బీసీకి వచ్చిన తర్వాత తను బీసీకి ప్రతినిధిగా ఉంటే, నిజంగా బీసీ కొంచెం పక్షపాతం ఉంటే ఒక ప్రధానమంత్రి స్థాయిలో దేశవ్యాప్తంగా బీసీలు ఎదుర్కొంటున్న సమస్య మీద ఆయన కులగణన చేసి ఆ సమస్యల్ని పరిష్కారం అయ్యే వైపుగా ఎందుకు చూడట్లేదు అని చెప్పేసి అడుగుతున్న పరిస్థితి ఈరోజు దేశవ్యాప్తంగా ఉంది. ఇది ఇప్పుడే కాదు, చాలా కాలం క్రితం నుంచి వస్తుంది. తను బీసీ నుంచి వచ్చిన మనిషి ఎందుకు ఇట్లా చేసిండు అని చెప్పేసి. సరే, ఇక మనము ఏది ప్రధాని నోట్లో నుంచి, మోదీ గారి నోట్లో నుంచి వచ్చేయన్నీ దాదాపు 90% అబద్ధాలే ఉంటాయి, నిజాలు ఉండవు. దాంట్లో అబద్ధాలలో నేను ఛాయవాలా అని చెప్పుకున్నాడు. ఆ రోజు ప్రచారం చేసుకొని, విపరీతమైన ప్రచారం చేసుకొని నేను ఛాయవాలా. కానీ ఆయన ఏ రోజు కూడా ఛాయ అమ్మిన దాఖలాలు ఇప్పటికీ ఎక్కడా కూడా దాని ఆనవాళ్ళు కూడా లేవు. ఎక్కడ కూడా చాలాసార్లు అన్నారు. అదేవిధంగా తన డిగ్రీ సర్టిఫికేట్కి సంబంధించింది, అదేవిధంగా ఈరోజు కులానికి సంబంధించింది, అంటే ఇటువంటి అన్ని. అదేవిధంగా వీళ్ళు ఎట్లా అంటే బీజేపీ వాళ్ళు ఎట్లా చేస్తారంటే, సంఘ పరివారం అంతా ఏం చేస్తారని అంటే వేరే వాళ్ళ మీద వాళ్ళు చాలా తేలిగ్గా దాడి చేస్తారు. కానీ వాళ్ళ మీద ఒక నిజమైన ఇష్యూ వచ్చింది, దాని మీద మాట్లాడాలనుకుంటేనేమో తిరగబడతారు, దానికి సరైన సమాధానం చెప్పరు, డొంక తిరుగుతారు. ఇదే బీజేపీ వాళ్ళు, ఇదే సంఘ పరివార్ వాళ్ళు ఆ రోజు సోనియా గాంధీని ఇటలీ బొమ్మని ఎట్లా అన్నారు. ఈ రోజు కూడా వాళ్ళ ప్రచారం ఏంది, సోనియా ఒక విదేశస్తురాలు అని చెప్పేసి. ఆమె ఇక్కడ పౌరుణ్ణి పెళ్లి చేసుకున్న తర్వాత, ఇక్కడ పౌరసత్వం తీసుకున్న తర్వాత తను ఈ దేశానికి చెందిన పౌరురాలు అవుతుందా, లేకపోతే ఇటలీకి చెందిన పౌరురాలు అవుతుందా? ఈ రోజుకి కూడా విషయాన్ని కక్కుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. అంటే నేనేమంటున్నానంటే దాన్ని ఎంత పెద్ద ఎత్తున వాళ్ళు చేసినంత క్యాంపెయిన్ కాదది. ఒక మాట వరుసగా అంటే అది కూడా మన తెలంగాణకు సంబంధించిన ఇష్యూ వచ్చినప్పుడు దాన్ని ఏదైనా ఉపయోగించవచ్చు. కానీ అంటే కావాలని దాన్ని ప్రచారంలో పెట్టి ప్రాపగండ చేసి తన ఏదో బ్లేమ్ చేయాలనే ఉద్దేశం బీఆర్ఎస్కు, ఆనాటి టీఆర్ఎస్ పార్టీకి ఏనాడు లేదు. కానీ వీళ్ళు కావాలనే తను ప్రధానమంత్రి అవుతుందో, ఈ దేశానికి ముఖ్యమైన స్థానంలో ఉంటుందనే ప్రధానమైన దాంతో ఒక విద్వేషాన్ని రెచ్చగొట్టడం కోసమే ఇప్పటికీ వాళ్ళ శ్రేణులలో తను ఇటలీ బొమ్మగానే,
ఇటలీ పౌరురాలుగానే ఇటలీ ప్రయోజనాలు కాపాడే వ్యక్తిగానే వాళ్ళు ప్రచారం చేస్తున్నారు. కానీ తను ఎప్పుడు అట్లా మన దేశంలోకి ఉన్న తర్వాత తను ఎప్పుడు అట్లా వ్యవహరించలేదు. ఒకళ్ళు నిజంగా అనుకుంటే తను ప్రధాని కాదలుచుకుంటే ఖచ్చితంగా ఆనాడే ప్రధాని అయ్యేది. కానీ అట్లాగా అంటే నేను ఏ కాంటెస్ట్లో మాట్లాడుతున్నానంటే వాళ్ళ మీద విమర్శలు వస్తేనేమో ఒక రకంగా, వేరే వాళ్ళ మీదనేమో ప్రూఫ్లు లేకుండా, వాళ్ళకి ప్రూఫ్లు ఉన్నా కానీ వాళ్ళు పట్టించుకోరు, వేరే వాళ్ళకి ప్రూఫ్లు లేకున్నా కానీ ప్రూఫ్లు ఉన్నాయని చెప్పేసి క్రియేట్ చేసి దారుణమైన దాడి వాళ్ళు చేస్తారు. కాబట్టి ఇప్పుడు మనం ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్న దాంట్లో కూడా ఇప్పుడు మేము మా పార్టీగా అంటుంది కూడా బీసీ కులగణన చెయ్యాలి, దాన్ని ఒక నిర్దిష్ట పద్ధతిలో చేయాలి, తప్పనిసరిగా దానికి ఒక చట్టబద్ధత ఉండాలి, ప్రణాళికబద్ధంగా చేయాలని చెప్పేసి మా నాయకులు కేటీఆర్ గారు కానీ లేకపోతే హరీష్ రావు గారు కానీ మా కేసీఆర్ గారు కానీ మాట్లాడుతున్న పరిస్థితి. ఈరోజు మేము కూడా నిర్దిష్టంగా చెప్పదలుచుకున్నది ఏంటంటే ఈ రాష్ట్రంలో అంటే పెద్ద వాళ్ళ మీద పెద్ద విమర్శలు చేసి అంటే అటెన్షన్ని డైవర్ట్ చేసే బదులు మనం ఇక్కడ ఒక పనిని పూనుకున్నాం, రాష్ట్రంలో ఒక పనిని నిర్దిష్టంగా చేయదలుచుకున్నాం. ఈ చేస్తున్న పనిని చిత్తశుద్ధితోని అమలు చేస్తే తప్పనిసరిగా మనకు మంచి రిజల్ట్ ఉంటుంది. ఇది మనం దేశం ముందు రేపు అంటే వాళ్ళ నాయకుడుగా చెప్పుకుంటున్న వాళ్ళ నాయకుడుగా ఉన్న రాహుల్ గాంధీ గారి ఉద్దేశం కూడా ఇప్పుడు బీసీ కులగణన చేయాలని కదా, దాన్ని ఒక ప్రామాణికంగా ఆదర్శంగా ఈ రాష్ట్రాన్ని ఉంచడానికి వాళ్ళు సీరియస్గా కృషి చేయాలి. మేము ఇప్పుడు చేసే బీసీ కులగణనని కూడా తప్పనిసరిగా చేయాలని చెప్పేసి చాలామంది మిస్ అయ్యారు, 3% మిస్ అయ్యారు అనే దాంట్లో నుంచి మేము కూడా డిమాండ్ చేస్తున్నాం. సో దాన్ని ఖచ్చితంగా అమలు చేసి ప్రజలందరికీ ఒక నమ్మకం కలిగించే విధంగా, ఇప్పటికీ నమ్మకం పోయింది అంటే సరిగ్గా చేయలేదని, మా దగ్గరికి రాలేదని, మీ దగ్గరికి రాలేదని, అసలు మా ఇంటికి స్టిక్కర్ అంటించిపోయారు తప్ప మాకు ఇప్పటిదాకా కూడా కులగణన కోసం అని రాలేదని చెప్పేసి మాట్లాడుతున్న పరిస్థితి ప్రజల దగ్గర నుంచి వస్తుంది. కాబట్టి ఇప్పటికైనా మనం దానికి నిర్దిష్టంగా ఒక చట్టబద్ధత కల్పించే విధంగా ప్రయత్నం చేయాలి. ఇంతకు ముందు కూడా మనం ఈ విషయాలలో డిబేట్లో మాట్లాడాం. అంటే తప్పించుకునే పరిస్థితి వైపుకు కాంగ్రెస్ పార్టీ పోవద్దు, కాంగ్రెస్ ప్రభుత్వం పోవద్దు. అంటే రేపు రాబోయే రోజులలో వీళ్ళు చేసిన ఒక వాళ్ళంతా ఏం చేసినారంటే వాళ్ళు చట్టం చేస్తాము, అదేవిధంగా కేంద్రం దాంట్లో పడేస్తాము, కేంద్రం ఏం చేస్తుందో చూద్దామని చెప్పేసి ఒక ఆట చూద్దామని చెప్పేసి అనుకుంటున్నారు. అట్లా చేయొద్దు. దానికి కావాల్సిన పునాదుల్ని గట్టిగా నిర్మించి బీసీలకు తప్పనిసరిగా న్యాయం జరగాలి. రేపు స్థానిక సంస్థల ఎన్నికల్ని కూడా ఆ బేస్తోనే పూర్తిగా జరపాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. 42% ఏదైతే మీరు బీసీ డిక్లరేషన్ చేసినారో ఆ బీసీ డిక్లరేషన్కి తగ్గట్టుగా వాళ్ళ ప్రణాళిక ఉండాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము కోరుతున్నాం. అటువైపుగా కాకుండా వాళ్ళు ఏమాత్రం డైవర్ట్ చేసి ఇది అటునెట్టి ఇటునెట్టి అంటే బీసీ కులగణనని సరిగ్గా ఇంప్లిమెంట్ చేయకుండా లేదా స్థానిక సంస్థలలో వాళ్ళు ఈ 42% ఇవ్వకుండా తప్పించుకుంటే మాత్రం మా పార్టీ వైపు నుంచి మేము చాలా సీరియస్గా ఉంటాం. ఖచ్చితంగా ప్రజల్లో ఈ అంశాన్ని తీసుకెళ్తాం, ఈ ప్రభుత్వాన్ని ఎండగడతామని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. కోటేశ్వరరావు గారు.